సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. చాలా మంది ఇప్పుడు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు. మనం డైరెక్ట్ ప్లాన్లో కంటిన్యూ అవుదామా, ఎందుకంటే రెగ్యులర్ ప్లాన్ షిఫ్ట్ అయిపోదామా, రీసెంట్గా బాగా మార్కెట్ అయితే బాగా డౌన్ఫాల్ అయ్యింది, ఆ కంగారు పడుతున్నారు, ఉన్న ఫండ్స్ అన్నీ కూడా చూస్తుంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాయి, పెరుగుతున్నాయి మళ్ళీ పడిపోతున్నాయి. యాక్చువల్గా అట్లాంటి ఫండ్స్ మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక బుల్ మార్కెట్ వచ్చిన తర్వాత మళ్ళీ అంతే స్పీడ్గా పెరగవా, అదొక క్వశ్చన్ మార్క్ ఉందండి. ఎందుకంటే ఇండియాలో చూస్తే 30 దగ్గర మిడ్ క్యాప్స్ ఫండ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక ఆయన మిడ్ క్యాప్ ఫండ్ తీసుకున్నారు. 2023-24లో చాలా పీక్ ఉన్న మిడ్ క్యాప్ ఫండ్ అది, ఇండియాలో నెంబర్ 1 మిడ్ క్యాప్ ఫండ్ అది చాలా డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది. అందులో పడుతున్న కొద్దీ ఆయన ఇంకా ఎక్కువ పెట్టుకుంటూ వచ్చారు. సో మనకి ఏంటంటే యావరేజ్ చేద్దామని చెప్పి. ఇప్పుడు ఆయన భయం ఏంటంటే ఆ మిడ్ క్యాప్ రేపొద్దున బుల్ రన్ వచ్చినప్పుడు మళ్ళీ అంత ఫాస్ట్ పెరుగుతుందే పెరగదని. చూడండి, మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా పెరగడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏవైతే డౌన్ ఫాల్ మార్కెట్లో కనుక నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఫండ్స్ మళ్ళీ బీర్ మార్కెట్ రంగానే ఫాలో అయిపోతుంటాయి. మళ్ళీ అప్ ట్రెండ్ వచ్చి అంటే మార్కెట్ మళ్ళీ రైజ్ అయిన తర్వాత సేమ్ అదే ఫండ్స్ మళ్ళీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాయని రూల్ అయితే లేదు. ఎందుకంటే మేము గత 25 ఇయర్స్గా మీరు హిస్టరీ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్స్వి ఎప్పుడు ఫండ్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మారిపోతూ ఉంటుంది. దాని గురించి మనం సపరేట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము, అలా ఎందుకు అలా మారుతుంది అనేది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ ప్లాన్స్ అనేది ఏం లేదండి, పార్క్ ఎట్ యువర్ రిస్క్. అంటే మనం చూస్తాం చాలా షాపింగ్ మాల్స్ దగ్గర కానివ్వండి, హోటల్స్ దగ్గర కానివ్వండి, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర వెళ్తే వాళ్ళు ఒక బోర్డు పెడతారండి. ఆ బోర్డు ఏంటంటే పార్క్ ఎట్ యువర్ రిస్క్, అంటే మీరు పార్కింగ్ చేసుకోండి కానీ దానికి ఏమైనా డ్యామేజ్ అయితే మాకు సంబంధం లేదు అని ఒక ఉంటుందండి బోర్డు. ఇప్పుడు చూడండి, నాకు ఒక కూకట్పల్లిలో నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ రోడ్ సైడ్ చాలా మంది పార్క్ చేశారు. వాటి రేటింగ్ కూడా గ్యారంటీ పార్కింగ్ లేదు అది. సో అప్పుడు ఏమైందంటే ఒక రివర్స్లో వచ్చిన కారు ముందు వెనక కారు బాగా గుద్దేసింది గట్టిగా. మేమందరం చూస్తూనే ఉన్నాం కానివ్వండి, దాన్ని ఎవరో మేము పట్టుకోలేదు, ఆపలేదు. ఎందుకంటే ఆ కారు ఓనర్ ఎవరో మనకు తెలియదు, సో ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇంకా అందరూ కూడా హైదరాబాద్ లాంటి సిటీస్లో అంటే అందరూ బిజీ లైఫ్లోనే ఉంటారు. సో ఆయన గుద్దేసి ఆయన వాటికి వెళ్ళిపోయాడు. సో అట్లాగా నేను నడుచుకుంటూ నా కాంప్లెక్స్కి వచ్చాను. మాకు పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది అక్కడ. నేను జనరల్గా ఎప్పుడైనా కార్ పార్క్ చేస్తే కమర్షియల్ కాంప్లెక్స్లోనే పార్క్ చేస్తాను. కిందకి వెళ్ళి నేను గంటకి 20 రూపీస్ 30 రూపీస్ ఫీజు ఉంటుంది, నేను పే చేసి నేను చేస్తాను. సో అప్పుడు నా డౌట్ వచ్చింది, అసలు ఆ కార్ పార్కింగ్ అని అడుగుదాము, ఇట్లాంటి సిచ్యువేషన్ కనుక ఈ లోపల కాంప్లెక్స్ జరిగితే వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి. అయితే నేను అక్కడ అడిగాను అబ్బాయిని, బాబు నువ్వు కనుక తీసుకుంటున్న పార్కింగ్ ఫీజు బాగానే ఉంది, కానీ ఎవరైనా కార్ రివర్స్ చేస్తూ ఢమాలను గుద్దితే నా కార్కి డ్యామేజ్ అయితే పరిస్థితి ఏంటి అన్నాను. అప్పుడు అతను చెప్పారంటే 6 months బ్యాక్ ఇలాగే సిచ్యువేషన్ జరిగిందండి. కారు వాళ్ళు రివర్స్ చేస్తూ బ్యాక్ ఉన్న కార్ని గుద్దారు బాగానే. మేము వెంటనే ఆ కార్ ఫొటోస్ తీసాము, ఆ గుద్దిన అతని ఫొటోస్ తీసాము. అలా తీయడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఈ కార్ పార్కింగ్ చేసుకున్న అతను ఆ కమర్షియల్ కాంప్లెక్స్లో ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, మనం పట్టుకోలేము. కాకపోతే వచ్చిన తర్వాత అడుగుతాడు నా కార్ని ఎవరు గుద్దారు అని చెప్పి. సో వాళ్ళకి మేము ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది మా రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే ఇది పెయిడ్ పార్కింగ్ కాబట్టి అని చెప్పారు. సో అలా పెయిడ్ పార్కింగ్లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం గుద్దడం దాన్ని ఆపలేం కానివ్వండి, బట్ ఎవరు గుద్దారు, ఎందుకు గుద్దారు, ఎప్పుడు గుద్దారు, ఎలా గుద్దారని తెలుస్తుంది మనకి. సో అట్లాంటివి కనుక ఆ పిక్చర్ అతనుకున్న పేమెంట్ చేసిన స్లిప్స్ దగ్గర పెట్టుకుంటే కనుక, ఫొటోస్ తీసి పెట్టుకుంటే కనుక మనం ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఆటోమేటిక్ అతను ఏం చెప్పాడంటే మీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి, ఆ ఓనర్ వచ్చి చెప్పండి, నాకు కాల్ చేయమని చెప్పి అంత డ్యామేజ్ అయిందో నేను డబ్బులు ఇస్తాను చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. సో అదండి పెయిడ్ పార్కింగ్కి నాన్ పెయిడ్ పార్కింగ్ డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్ ప్లాన్స్లో కనుక ఏదైతే మనం అమౌంట్ పెట్టుకుంటామో అది 1 lakh, 10 lakhs, 15 lakhs అది కేవలం ఇన్వెస్ట్మెంటర్కి రిస్క్ మాత్రమే ఉంటుంది. సో అతను సొంతంగా రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లే ఉంటుంది. వేరే మనకి రెగ్యులర్ ప్లాన్స్లో ఏంటంటే పెయిడ్ పార్కింగ్ లాగా కొంత ఎక్స్పెన్స్ రేషియో వెళ్తున్నా కానివ్వండి, అక్కడ ఒక తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఒక 20 years ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి చేస్తుంది కరెక్టా కాదా అని చెప్తూ ఉంటారు. ఏదైనా మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఆ ఫండ్లో కంటిన్యూ చేయాలా లేదా ఫండ్ మార్చుకోవాలా కూడా చెప్తుంటారు. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఈ రెగ్యులర్ ప్లాన్స్లో వచ్చేసి మనకి మీకు ఒక తోడుగా ఒక మనిషి అయితే ఉంటారు గైడ్ చేయడానికి టైం టు టైము. అదే మనకి ఏంటంటే డైరెక్ట్ ప్లాన్స్లో మనకి ఆ వెసులుబాటు అయితే ఉంటుందని చెప్తున్నాను. సో మెయిన్ డిఫరెన్స్ అయితే అదేనండి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది, అక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉండదు. సో మేజర్ డిఫరెన్స్ ఇదే. ఇప్పుడు చాలామంది మా కొలీగ్స్ ఉంటారు, నాతోటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్స్ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నా కూడా యాంఫీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది మనకి. NISMలో 5 పాస్ కావాలి. అలాగే కనుక SIF రికమెండ్ చేద్దాం ఎవరికన్నా అంటే కూడా ఒక NISMలో ఒక 13 ఒక పేపర్ ఉంటుంది, చాలా టఫ్ పేపర్ ఉంటుంది. అది క్లియర్ చేస్తే కానీ SIF సర్టిఫికేషన్ రాదు. అలాగే చూస్తే మనం PMS ఎవరికైనా రికమెండ్ చేయాలన్నా కూడా NISMలో 21 అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది కంప్లీట్ చేసి పాస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో నా
కొలీగ్స్ అందరూ సరదాగా ఒక మాట్లాడుతుంటారు. మనమేమో బుర్ర బదులు కొట్టుకొని ఎగ్జామ్ రాసి ఇంత కష్టపడి సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత మనం రికమెండ్ చేస్తున్నాము, బలానా SIF తీసుకోండి, బలానా PMS తీసుకోండి అని చెప్పి ఇన్వెస్టర్స్ ఏమో డబ్బులు తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మరి ఆ డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే కాడికి మనం ఎందుకు చదువుకోవాలి అంటున్నారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే సెబీ ఏం చెప్తుందంటే ఎవరైతే కనుక డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో అది వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం. సో అది వాళ్ళ ఓన్ హార్డ్ ఎర్న్ మనీ కాబట్టి ఆ 10 lakhsని 5 lakhs చేసుకుంటారా, 10 lakhsని 20 lakhs చేసుకుంటారా అనేది ఆ రిస్క్ వాళ్ళదే. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్స్గా ఆ అమౌంట్ మంది కాదు, మన కష్టజితం కాదు. సో ఒకళ్ళ అమౌంట్ తీసుకొని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. మన కనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే, థరో నాలెడ్జ్గా లేకపోతే, మన కనుక అన్బ్యాచ్గా లేకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. సో మనకంటూ మన స్కిల్స్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, వీడు ఎలిజిబిలిటీ ఉందా లేదా, వీడు జనరల్గా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాడా లేదా అని చెప్పి. సో అందుకండి అది డిఫరెన్స్. డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఎందుకు రాయక్కర్లేదు అంటే అది వాళ్ళ అమౌంట్ వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుంటే అది కనుక 0 అయినా తగ్గినా కూడా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడైతే ఒక గైడెన్స్ ఇస్తున్నామో అది మా అమౌంట్ కాదు కాబట్టి, మీ అమౌంట్ కాబట్టి మేము ఖచ్చితంగా ఎగ్జామ్స్ అన్ని పాస్ అవ్వాలి, సర్టిఫికేషన్స్ తీసుకోవాలి, టైంకి రెన్యూవల్ చేయించుకోవాలి, అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, లేకపోతే ఒక ట్రైనింగ్ తీసుకోవాలి. సో మాకు పెనల్టీ ఆఫ్ టైమింగ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. తద్వారా మీకు ఒక గట్టిగా గైడెన్స్ ఇవ్వడానికి జరుగుతుందని చెప్తున్నాను. థ్యాంక్స్ అండి, అది డిఫరెన్స్ చెప్తున్నాను.